కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెను యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర ద్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. చాలు, ఓకే అండి. ఈ భాగం అంతటికి ఒక పేరు పెడదాం. అదేంటంటే విశ్వాసం వలన కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? పేరేంటి? విశ్వాసం వలన కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? మనము 5 వచనాలు చదివాం, అంతేనా? ఎన్ని 5 ఉన్నాయి? 6 ఉన్నాయా? 5, రైట్. ఒక్కొక్క వచనములో ఒక్కొక్క ఆశీర్వాదాన్ని చూద్దాం. మొదటి వచనములో స్థిరత్వము అనే ఆశీర్వాదం కనబడుతుంది. రెండవ వచనములో స్థిర నివాసము అనే ఆశీర్వాదం కనబడుతుంది. మూడవ వచనములో స్థిర పరిశుద్ధత అనే ఆశీర్వాదం కనబడుతుంది. 4వ వచనములో స్థిర ఆశీర్వాదం అనే ఆశీర్వాదం కనబడుతుంది. చివరిగా స్థిర పీస్ ఆఫ్ మైండ్, సమాధానం కనబడుతుంది. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రభువా, వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. వినండి, ఈ కీర్తన ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. పైన యాత్ర కీర్తన అని ఉంది, ఉందా? ఉంది. దీని అర్థం ఏంటంటే, ముఖ్యంగా ఇశ్రాయేలీలు పురుషులు సంవత్సరానికి 3 పర్యాములు యెరూషలేముకు రావాలి. ఇప్పుడున్న రవాణా సౌకర్యం ఆ దినాల్లో లేదు. ఆ కారణం చేత ఏం చేసేవాళ్ళంటే నడిచి, డబ్బున్నోళ్ళు గాడిదలు, రకరకాల వాహనాల మీద వచ్చేవాళ్ళు. అయితే గుంపులుగా వచ్చేవాళ్ళు. మీకు తెలుసా, పల్లెటూరులో నారు నాటేటప్పుడు అందరూ కలిసి పాట పాడుతూ నడతారు. ఎందుకు? ఆ పాటలో వారికి అలసట ఉండదు. ఈ ప్రయాణ బడలిక లేకుండా వాళ్ళు క్షేమంగా గమ్యం చేరాలి అంటే మధ్యలో ఏం చేయాలి? పాడుకుంటూ రావాలి. అలా పాడిన పాటలను, ఆ సందర్భంలో రాసిన పాటలను ఇప్పుడు చెప్పండి, యాత్ర అని అన్నారు. అది కాంటెక్స్ట్, రైట్? సరే, వీరు యెరూషలేముకి వచ్చేటప్పుడు ఏం కనపడుతుంది? కొండల మీద ఉన్న పట్టణం. అందుకే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను అంటే కొండల మీద ఉన్న యెరూషలేము అని అర్థం. విచిత్రం ఏంటంటే, దగ్గరికి వస్తే కొండలు, దూరంగా చూస్తే కొండ. ఎందుకని? అన్ని కొండల మీదే. మాకు యెరూషలేము వెళ్ళేంతవరకు అర్థం కాల, యెరూషలేముకి వెళ్ళాక అర్థమైంది. అర్థమైందా? దూరంగా చూసామనుకోండి కొండ, దగ్గరికి వెళ్తే కొండలు. ఇప్పుడైనా మీరు చూడండి, దూరంగా చూస్తే ఒక కొండకి గ్యాప్ ఉండదు, మీ దగ్గరికి వెళ్తే అట్లా అనమాట. సియోను కొండ. వీళ్ళు ఎన్నిసార్లు వచ్చినా అది అలాగే ఉంది. ఏదది? అది వర్షాలు వస్తాయా? వస్తాయి. ఎండ విపరీతంగా వస్తుందా? వస్తుంది. మనకంటే ఎక్కువ ఉంటాయి ఇక్కడ యెరూషలేములో. కానీ ఎంత విచిత్రం అంటే, అంత భయంకరమైన వేడిలో కూడా చల్లదనం ఉంటుంది. అదే మేము ఆశ్చర్యపోయాం యెరూషలేముకి వెళ్ళినప్పుడు. బాగా వినండి, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆటు పోటు. ఎక్కడ ఈ డైలాగా? ఆటు పోటు. ఈ డైలాగ్ ఎక్కడ వాడతాం? ఎంత బాగా చెప్పారు. ఏంటి ఆటు పోటు అంటే? ఆట అంటే ఏది, పోటు అంటే అలా వస్తే మళ్ళీ వెళ్ళిపోతే అంటే ఎంత భయంకరమైన అలలు వచ్చినా సముద్రం ఎలా ఉంటుంది?
ఎన్ని భయంకరమైన పరిస్థితులు అంటే వస్తున్నారు వీళ్ళు, ఎన్నిసార్లు వచ్చి చూసినా కొండ. దాని అర్థం ఏంటంటే దేవుని మీద మన నమ్మకం. సంతోషం వస్తే ఉప్పొంగిపోము, శ్రమలు వస్తే కుంగిపోము, ఎప్పుడు ఒకేలాగుంటాము. అది విశ్వాసం. విశ్వాసం అనేది అందరిలో ఉంటుంది, కానీ అందరిలో సమానంగా ఉండదు. చెప్పండి చెప్పండి చెప్పండి. విశ్వాసము అందరిలో ఉంటుంది. అదేంటి పాస్టర్ గారు అందరిలో ఎక్కడుందంటారా? చెప్తా వినండి. అమెరికా దేశంలో నాస్తిక సభకి సభ్యత్వం ఉంటుంది. ఏమన్నాను? నాస్తిక అంటే దేవుడు లేడనే వాళ్ళు ఒక సభ్యులు, వాళ్ళకి సభ్యత్వం ఉంటుంది. ఆ సభకు ఒక ఆయన అటెండ్ కాల. మిగతా వాళ్ళని అడిగాడు, నేను కొన్ని కారణాల చేత సభకు రాలేకపోయాను, సభ ఎలా జరిగిందని రానివాడు వెళ్ళిన వాడిని అడిగాడు. వెళ్ళిన వాడు అంటాడు, దేవుడు బాగా జరిగింది అన్నాడు. మీకేమర్థమైందో? వాడు సిద్ధాంతం చెప్తుంది ఏమని, దేవుడు లేడు. వాడు రాసుకున్న రాత్రులు చెప్తున్నాయి ఏమని, కానీ అంతరాత్మ చెప్తుంది దేవుడు లేకుండా నువ్వు లేవురా ఫూల్ అని. అర్థమైందా మీకు? కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే అందరికి విశ్వాసం ఉంది, కానీ విశ్వాస పరిమాణము తేడా ఉంటుంది. నువ్వు నేను ఇక్కడ కూర్చున్న మనం అందరం దేవుని మీద విశ్వాసం కలిగిన వాళ్ళమే, కానీ ఎలాంటి విశ్వాసం ఉంది? ఓసర వెళ్ళి విన్నారా పేరు? ఏంటది? దెబ్బకు ఒక రంగు. పరిస్థితులను బట్టి మనం మారిపోతున్నామంటే ఇప్పుడు చెప్పండి, మనం స్థిరమైన విశ్వాసులము కాదు. విశ్వాసి దేవునిలో స్థిరంగా ఉండాలి. అర్థమైందా? మన విశ్వాస పరిమాణము లేక మన విశ్వాసం యొక్క స్థాయి ఎప్పుడు బయటకు వస్తుంది? మన చెప్పండి. మనకు దెబ్బలు తగిలితే, మనకు కష్టాలు వస్తే, అర్థమైందా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా జబ్బు పోలా, అప్పుడు ఏం చేస్తారు? మూలపేటకి వెళ్ళి తాయిలు కట్టించుకుంటారు. ఏదెంత విశ్వాసమో కదా. మన విశ్వాసం ఏం కాకూడదు? డౌన్ కాకూడదు. మన విశ్వాసం ఎలా ఉండాలి? రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి. అలా పెరగాలి అని అంటే దేవునితో మన రిలేషన్ చాలా బాగుండాలి. దేవునితో ఇందాక బ్రదర్ సాక్ష్యం చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పారు బ్రదర్ మీరు సాక్షి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసము ద్వారానే మనం దేవునిలో స్థిరంగా ఉండగలము. విశ్వాసము లేకుంటే దేవునిలో స్థిరంగా ఉండలేము. కాబట్టి దేవుని మీద ఉన్న విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? పాయింట్ 1 అయిపోయింది. స్థిరులుగా చేస్తుంది. అదే స్థిర అత్వం అనేది ఒక ఆశీర్వాదం. స్థిరంగా నిలబడడం అనేది ఒక ఆశీర్వాదం. ఒడిదుడుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పౌలు అంటాడు, ఖడ్గమైనను, ఉన్నవైనను, రాబోవైనను, ప్రధానులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది ఏదైనను దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపా. అదనమాట పాయింట్ 1. పాయింట్ 2. పాయింట్ 2 ఏంటి? యెరూషలేము చుట్టూ. ఇప్పుడు బయట ఉన్నాడు ఇందాక, ఇప్పుడు లోనికి వచ్చాడు అయ్యగారు. బయట ఉన్నప్పుడు ఏమన్నాడు? సియోను కొండ అన్నాడు. ఇప్పుడు లోనికి వచ్చేమన్నాడు? కొండలు అంటున్నాడు. ఎందుకనంటే లోనికి ఇస్తే బయటికి వెళ్ళి చూస్తే చుట్టూ ఉంటాయి, కొండలాగా ఉంటుంది. లోనికి వెళ్ళి చూస్తే చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో ఈయన ఉంటాడు. ఇప్పుడు ఏమన్నాడు? యెరూషలేము చుట్టూ. పర్వతం అంటే పెద్దది, కొండ అంటే చిన్నదంతే తేడా. మీరు పైకి వెళ్ళారనుకో భూమి ఎలా కనపడుతుంది? ఎప్పుడే ఫ్లైట్ ఎక్కితే తెలుస్తుంది ఎలా కనపడుతుంది? చీమలా కనపడుతుంది భూమి. ఇప్పుడు చుక్కలు ఎలా కనపడతాయి మనకు? చిన్నవి కదా, అడిగే చూడండి. అర్థమవుతుందా? భూమి కంటే పెద్దవి కదా, సూర్యుడి కంటే పెద్దది కదా, చంద్రుడి కంటే పెద్దవి కదా. దేని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం? కొండకి పర్వతానికి ఉన్న తేడా. దూరంగా ఉన్నప్పుడు ఏమన్నాడు? చిన్నది కనపడింది, కొండ అన్నాడు. ఇప్పుడు దగ్గరికి వచ్చేమన్నాడు? పర్వతం అన్నాడు. నోట్ దిస్ పాయింట్. చుట్టూ ఏమున్నాయి?
డిస్కవరీ అని ఒక ఛానల్ ఉంది, తెలుసా మీకు? మా పిల్లలు 5th క్లాస్ చదివేటప్పుడు టీవీ అడిగారు. సచ్చినా టీవీ కొన్నాను నేను. ఎందుకు? పాడైపోతారని. వీడు తెలివిగా ఏం చేశారు, మా డాడీ ఎట్ట కొండని చెప్పి పక్కింట్లో పోయి చూసేవాళ్ళు. పాస్టర్ ఏమనింది, పక్కింట్లో పోతే పొరుగు పోతుంది, ఒక షరతు పెట్టన్నా టీవీ తెమ్మన్నది. అప్పుడు నేను పెట్టిన షరతు ఏంటంటే డిస్కవరీ ఛానల్ తప్ప ఏం చూడకూడదు. అదంతా లైవ్ అనమాట, జనరల్ నాలెడ్జ్కి ఉపయోగపడదు. అలా పిల్లలు చూస్తున్నారు. ఒకరోజు టీవీ తీయించిన తర్వాత చాలా కాలం అసలు ప్రసంగంలో కూడా నేను టీవీ కొన్నాను చెప్పా, కొనాల్సి వచ్చింది, పొరుగు పోయిందా. ఆ డిస్కవరీ ఛానల్లో ఒక విచిత్రం చూశాను నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం. అది చెప్తా వినండి. ఈ ఈ కెమెరామ్యాన్ చాలా అద్భుతంగా తీశాడు దాన్ని. ఒక క్రూర జంతువు ఒక సాధు జంతువుని తరుముతుంది. అంటే మన భాషలో కుందేలు అనుకుందాం, అదేంటో నాకు తెలియదు, బట్ మీకు అర్థం వల్ల నా ఆ పేరు పెట్టాను. ఒక క్రూర జంతువు అంటే సింహం అనుకుందాం, సాధు జంతువు అంటే కుందేలు అనుకుందాం, తరుగుతుంది. అది ఎంత వేగంగా వెళ్తుంది నేను అనుకున్న రోజు ఖచ్చితంగా దీనికి నౌకలు అయిపోయింది, ప్రాణం పోయింది అనుకున్నా. అది కొండకి ఏముంటాయి, బీటలు ఉంటాయి, తెలుసు కదా. రాయికి మధ్యలో సందులు, దానికి బీటలు ఉంటాయి కదా. కొండ సందులలో ఎగురు, మనకు బాగా తెలుసు కదా పాట, రైట్. ఇది అక్కడికి వెళ్ళిపోయింది. ఏంటది? కుందేలు. ఈ సింహం అక్కడ రాకొచ్చి ఎక్కడ ఆగిపోయి ఈ కుందేలు మళ్ళీ తీసాడు. నాకు ఇప్పటికీ మర్చిపోలేను ఆ దృశ్యాన్ని. లోనికి వెళ్ళి కుందేలు కాలు చూపుతుంది. అంత అప్పుడు దాకా పరిగెట్టింది, ఇది తోక పుడుచుకుని వెళ్ళిపోయింది. అర్థమైందా? కష్టాలు మనల్ని తరుముతాయి, శ్రమలు మనల్ని తరుముతాయి, కులము తరుముతుంది, పేదరికం తరుముతుంది, జబ్బులు తరుముతాయి, ఇబ్బందులు తరుముతాయి. పరిగెత్తుకుంటూ యేసు రెక్కల నేడికి వెళితే అన్ని తోక ముడుచుకుని ఆగిపోతాయి. ఎందుకో తెలుసా? దట్ ఈస్ ఫెయిత్. అంత పెద్ద కొండ అంత చిన్న కుందేలి పిల్లకు చెప్పండి. అంత దేవుడు, ఎంత దేవుడు? ఆకాశము నా సింహాసనము. అంత గొప్ప దేవుడు ఏమండి, కుందేలి పిల్ల లాంటి మనము పరిస్థితులు తరుగుతుంటే ఎక్కడికి పారిపోతున్నాం? ఆయన రెక్కల నీడక, లేకుంటే లోకం వైపుక. నిజంగా ఆయన నమ్మితే, నిజంగా ఆయన మీద విశ్వాసం ఉంచితే మన దాగు చోటు యెహోవాయే, మన ఆశ్రయ దుర్గం యెహోవాయే. స్థిర నివాసం, స్థిరత్వం. పాయింట్ 1. పాయింట్ 2, స్థిర నివాసం. నువ్వు నమ్మితే, ఆయన మీద నీ నమ్మకం స్థిరంగా ఉంచితే నువ్వు స్థిరంగానే ఉంటావు. 2, ఆయన నీకేమైపోతాడు? స్థిర నివాసం అయిపోతాడు. ఒక ఆయన ఒకరోజు ఒక మహాపట్టణంలో అద్భుతమైన దేవాలయం గురించి విని కాయా కష్టం చేసి డబ్బులు పోగేసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఎలాగైనా ఆ దేవాలయాన్ని చూసి ఆరాధించాలి నా ప్రభునని. తీరా అక్కడికి వెళ్ళాక సెక్యూరిటీ గార్డ్ ఏం చేశాడంటే, లోనికి ప్రవేశించాలంటే సూటు బూటు ఉండాలన్నాడు. ఏముండాలా? సూటు బూటు. ఇతను రెక్కాడితే వీడికి ఎక్కడి నుంచి వస్తాయి? నో ఎంట్రీ. అక్కడ ధనికులు గొప్పవాళ్ళు వస్తున్నారు. ఆ కారులన్నీ ఆపున్నాయి. ఆ కారుల మధ్యలోనికి వెళ్ళి, సందులోకి వెళ్ళి మోకాళ్ళు వేసి కన్నీళ్లు మున్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నిన్ను ఆరాధించాలని, నీ సన్నిధిని వెతకాలని, నిన్ను చూడాలని, ఈ మందిరం గురించి, ఈ గొప్ప కట్టడం గురించి విని ఇంత దూరం వచ్చానయ్యా, వాళ్ళు నన్ను రానివ్వలేదయ్యా అని ఏడుస్తున్నాడు. ఈ లోపల ఎవరో వచ్చి తట్టారు, కళ్ళు తెరిచాడు. ఎవరి కోసం ఏడుస్తున్నావు? అయ్యా, ఈ మందిరములో దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ ప్రభుని సేవించడానికి వస్తే వాళ్ళు నన్ను లోనికి రానివ్వలేదు, అందుకే ఏడుస్తున్నాను. ఆ పెద్ద ఆయన అన్నాడు, నన్ను కూడా రానివ్వలేదు అన్నాడు. అప్పుడు ఈయన అడుగుతున్నాడు, అయ్యా నువ్వెవరివి? మీరెక్కడి నుంచి వచ్చారు? మీది ఏ ఊరు? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎవరిని వెతుకుతున్నావో, ఎవరిని ఆరాధించడానికి వచ్చావో ఆ యేసును నీదే అని అదృశ్యమైపోయాడు. ఏమన్నాడు తెలుసా?
నీతో నేనున్నాను. దేవుని పిల్లలారా, దేవుని నివాస స్థలము ఎక్కడ? ఎవరు ఆయన యందు నమ్మకము కలిగి ఉన్నారో వారే దేవునికి నివాస స్థలం. ఎవరు దేవుని యందు నమ్మకం పెట్టుకొని జీవిస్తున్నారో వారి జానుడి గుండెల్లో దేవుడు నివాసం చేస్తున్నాడు. దేవుని స్థిర నివాసం ఎక్కడ? ఆయన నమ్మిన వారిలోనే. 2వ పాయింట్ అయిపోయింది. నెంబర్ 3, 3వ పాయింట్. ఆ దినాలలో ఏం జరిగేదంటే, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసినప్పుడల్లా దేవుడు పరాయి రాజ్యాన్ని పంపించేవాడు వీళ్ళ మీదకి. ఎందుకు? వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి. వీళ్ళు కానీ దేవుని మీద నమ్మకం పెడితే పరాయి రాజ్యాలు వచ్చి వీళ్ళ మీద రాజ్యము చెయ్యలేవు. వాటికి ఆ రైట్స్ లేవు. దీని అర్థం ఏంటంటే, దేవుని మీద నమ్మకం ఉంచినంత కాలం నో ఎంట్రీ లూసిఫర్కి మన హృదయంలో రాలేడు. దేవుని మీద మన నమ్మకము ఎంత కాలము కొనసాగుతుందో అంతకాలము వాడు మన జీవితంలోనికి రాలేడు. ఒక మనిషి పాపము చేయడానికి ప్రధాన కారణం తెలుసా? దేవుడు నన్ను చూడడం లేదు అనుకోవడమే. ఒక మనిషి పాపము చేయకపోవడానికి కారణం తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడు. అర్థమైందండి? దీన్ని ఏమంటారు? స్థిర పరిశుద్ధత. మొదటిది స్థిరత్వం, రెండోది నివాసం, మూడోది స్థిర పరిశుద్ధత. ఒక మనిషి పరిశుద్ధతలో ఏమవ్వాలి? రోజు రోజుకి ఎదగాలి. ఎదకపోవడానికి కారణం ఏంటి? స్థిర పరిశుద్ధతలో ఎదకపోవడానికి కారణం ఏంటి? ఏమి జరుగుతుంది అని అంటే, దేవుడు నన్ను చూడండి. అందరిలో ఉన్నప్పుడు ఏం కాసుకోవాలి? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం కాసుకోవాలి? హృదయం. ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాసుకుంటానంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఎవరైనా మాట్లాడేటప్పుడు అటు ఇటు చూసి ఎవరు లేదని మాట్లాడతారు అంటే అర్థం ఏంటి? ఎవరు వినట్లేదని కదా. మాట్లాడడం అంటే వినట్లేదని. తప్పు చేసేటప్పుడు ఎవరు చూడట్లేదని. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎవరు వినట్లేదని. తప్పు చేసేటప్పుడు ఎవరు చూడట్లేదని. అందుకే అందరిలో ఉన్నప్పుడు నోటిని, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు కాపాడుకుంటారంటే దేవుడు నన్ను. సండే స్కూలు టీచర్ బర్త్డే వచ్చింది. పిల్లలకి తలా ఒక అరటిపండు ఇచ్చి, రే ఈరోజు నా బర్త్డే, ఒక పరీక్ష పెడుతున్నాను రా మీకు అన్నది సండే స్కూల్ టీచర్. ఏంటి ఆ పరీక్ష అంటే, ఎవ్వరు చూడకుండా అరటిపండు తినేసాను అన్నది. ఒకడు మంచం కిందకి, ఒకడు బాత్రూంలోకి, ఒకడు ఎక్కడ ఇలా దూరేసేపోయాడు. అలా దూరి పోయి తినేసి వచ్చారు. లాస్ట్కి ఒక్కడు వచ్చి, సారీ మేడం నేను తినలేను అన్నాడు. మరి ఏమైంది? అందరు తినేశారు కదంటే మీరేమన్నారు? ఎవ్వరు చూడకుండా తినమన్నారు. దేవుడు చూస్తున్నాడు కదా. అప్పుడు ఆమె క్లాప్స్ కొట్టించి, వరే ఇంతకాలం సండే స్కూల్ టీచర్గా చేసిన పరిచర్యకు ఫలితం నీవేరా అన్నదట. దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు. బట్టల షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు ఒక అబ్బాయి. ఆ బట్టల షాపు యజమానుడు శనగ పోను చెరిపాడు. బట్టలు కొనుక్కునే వ్యక్తి అంటున్నాడు, మీ యజమానుడు వెళ్ళాడు, 1 మీటర్ క్లాత్ ఎక్స్ట్రా అయ్యి నీకు 50 రూపాయలు లంచం ఇస్తాను. ఈ గుమస్తా అంటాడు, అయ్యా బట్టల యజమానుడు వెళ్ళిపోయింది వాస్తవమే, అసలు యజమానుడు ఇక్కడే ఉన్నాడు, నేను ఎవరే అన్నాడు. ఎవరు ఆయనంటే జీసస్ అన్నాడట. ఆ ఒక్క మాటతో బట్టలు కొనుక్కోవడానికి వచ్చిన వ్యక్తి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాడు. మన బ్రతుకు మూలంగా, మన సాక్ష్యం మూలంగా, మన ప్రవర్తన మూలంగా ఇంకొకరు ప్రభు దగ్గరికి రావాలి అని అంటే మన విశ్వాస పరిమాణం పెంచుకోవాలి. పాయింట్ 1, దేవుల్లో విశ్వాసులు ఎలా ఉంటారు? స్థిరం. 2, దేవుణ్ణి ఏం కలిగి ఉంటారు? స్థిర నివాసం. 3, పరిశుద్ధత. పాపము
చెయ్యలేం. వినండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనం యేసు ప్రభు నమ్మినప్పుడు సాయపరమైన పరిశుద్ధి వస్తుంది. మనం ఎదుగుతూ ఉన్నప్పుడు వర్తమాన కాల పవిత్రత వస్తుంది. పరలోకం వెళ్ళిన తర్వాత పరిపూర్ణ పరిశుద్ధి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఒక ముగ్గురు అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు స్థాయపరమైన పవిత్రత వస్తుంది. దేవునిలో ఎదుగుతున్నప్పుడు వర్తమాన కాల పవిత్రత వస్తుంది. పరలోకములు అడుగు పెట్టాక పరిపూర్ణ పవిత్రత వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాదు, మళ్ళీ చెప్తా వినండి. నేను కొన్ని ప్రశ్నలు వేస్తా, చెప్పండి. పాపులం కాబట్టి పాపం చేస్తున్నామా? పాపం చేసి పాపులం అవుతున్నామా? పాపం చేసి పాపులం అవుతున్నామా? పాపులం కాబట్టి పాపం చేస్తున్నామా? రెండో ప్రశ్న, నీతిమంతులము కాబట్టి నీతి క్రియలు చేస్తున్నామా? నీతి క్రియలు చేసి నీతిమంతులు అవుతున్నామా? అయ్యా మీరు చెప్పండి అన్న. నీతి క్రియలు చేసి నీతిమంతులు అవుతున్నామా? నీతిమంతులం కాబట్టి నీతి క్రియలు చేస్తున్నాం. ఇన్నట్లేదు, కరెక్ట్. వాళ్ళు ఏమన్నారంటే నీతి క్రియలు చేసి నీతిమంతులు అంటున్నారు పురుషులు. స్త్రీలారా మీరు చెప్పండి. వినండి. పాపము చేసి పాపులం అయ్యే పని అయితే, ఏమన్నాను? చేసి పాపులం అయ్యే పని అయితే మంచి పనులు చేసి మంచోళ్ళం కాగలం. మీకు అర్థమైంది? ఇప్పుడు పాపం చేసి పాపులం అయ్యే పని అయితే మంచోళ్ళం కాగలం. మనము పుట్టుకతోనే పాపులం అంటే అర్థం పాపము మనలో ఉంది కాబట్టి ఆ పాపం మన చేత పాపం చేయిస్తుంది. కాబట్టి పుట్టుకతో మనం ఎవరము? కాబట్టి నువ్వు ఎన్ని చేసినా మురికి గుడ్డతో. కాబట్టి మనలో ఏ మంచి లేదు, కాబట్టి మంచివాడు ఒక్కడే, జీసస్. అందుకే ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నిత్య జీవనకు వారసుడవుడుకు నేనే మంచి కార్యం చేయాలంటే ఏమన్నాడు? ఓన్లీ వన్ మ్యాన్, ఒక్కడే మంచివాడు. మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే వాడు ఉద్దేశం ఏంటి? మంచి పనులు చేసి మంచివాడు అవ్వచ్చని. డబ్బు ఉంది కదా అతని దగ్గర. ఏమనుకున్నాడు? మంచి పనులు చేసి. దేవుడు అన్నాడు మంచివాడు ఒకడే. సరే, అతనికి హెల్ప్ చేయాలని ఆజ్ఞలు పాటించమన్నాడు. ప్రభు నేను బాల్యము నుండి దానికి ఏమన్నాడు చెప్పండి, చెప్పాలి త్వరగా. ఒక్కటి నీకు ఏంటది? ఇదే కాంటెక్స్ట్ తీసుకొని ఇప్పుడు మనం ఆస్తులు అమ్మేయాలంట, అంతే కదా? లిటరల్గా తీసుకుంటే డేంజరే కదా. దాని అర్థం ఏంటి? ఇప్పుడు యోహాను సువార్తలో ఏమన్నా 1వ అధ్యాయంలో యేసును ఎందరు అంగీకరించుదురో వారు దేవునికి. ఇప్పుడు మనము పరలోకానికి వారసులు అవ్వాలి అని అంటే ఎవరికి పిల్లలు అవ్వాలి? దేవునికి పిల్లలు అవ్వాలంటే ఎవరిని నమ్మాలి చెప్పు? మనం దేవునికి భయపడదు. దేవునికి పిల్లలు అవ్వాలంటే అర్థమైందా? ఎవరిని నమ్మాలి? యేసయ్యను నమ్మితే దేవునికి ఏమవుతాము? అప్పుడు పరలోకానికి ఏమవుతాము? ఇప్పుడు ఈయన ఎవరు నమ్మాలి? వచ్చిన నిత్య జీవనకు వారసుడు నేను ఏం చేయాలన్నాడు, ఎవరు నమ్మాలి? యేసును నమ్మలా. ఎందుకు? ఇతని యేసుప్రభు మీద మంచి అభిప్రాయం లేదు. గ్రీకులో చదివితే ఆ యేసుప్రభు మీద అడిగేవాడికి మంచి అభిప్రాయము లేదు. అందుకన్నాడు ప్రభు మంచివాడు ఒక్కడే, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. ఇప్పుడు వాడు వచ్చి నిత్య జీవనకు వారసుడు నేను ఏం చేయాలని సమాధానం చెప్పాలి కదా, చెప్పాలా యేసుప్రభు కూడా జ్ఞానం ఏంటంటే హృదయం ఎరిగిన వాడు కనుక సమాధానం చెప్పకుండా ఆయన కూడా ప్రశ్న వేశాడు. సరే ఎలవ చేద్దామని ఆజ్ఞలు పాటించమన్నాడు. ఈయన ఏమన్నాడు? బాల్యము నుండి నేను వాటిని పాటిస్తాను. అప్పుడు అన్నా నీకొకటి ఏంటి ఆ కొదువు అంటే నీ ఆస్తి ఇప్పుడు అది అమ్మాలంటే ఎవరు నమ్మాలా? ఈయన నమ్మితే డబ్బులు ఇస్తాడు మళ్ళీ, అవునా కదా? నమ్మలేదనుకో రూపాయుడు. అలాగని మీరు రేపు 10,000 రెడీ ₹1,00,000 వస్తాయి అనుకుంటారు, అది కాదు ఇది, మళ్ళీ దానికి సంబంధించింది కాదు. అర్థమైందా మీకు? కాంటెక్స్ట్ అర్థమైంది కదా? సరే, ఇక్కడ ఆ వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయాడంటే యేసు ప్రభుని ఏ పరలోకానికి వారసులు అవ్వాలంటే ఎవరు నమ్మాలి మనము? కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే పుట్టుకతోనే మనం ఎవరు? పాపులు. అందుకల్ల మనం ఏం చేస్తున్నాం?
ఆ పాపాన్ని పోగొట్టుకోలేకపోయాం. అందుకే మనం యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్మామో మన పాపం ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అయింది, ఆయన నీతి మన మీదకి ట్రాన్స్ఫర్ అయింది. అదే పొజిషనల్ శాంక్టిఫికేషన్, అదే స్థాయపరమైన పవిత్రకరణ. ఆ పవిత్రత మన చేత ఏం చేస్తుంది? మంచి పనులు చేస్తుంది. అప్పుడు ఆ క్రియలు మనయా దేవునియా? కాబట్టి ఇప్పుడు అతిశయం ఉందా? మీకు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కోతి ఉందా? కోతి పిల్ల ఎవరిని పట్టుకుంటుందా? పిల్ల ఎవరిని పట్టుకుంటుందా? ఇప్పుడు వెళ్ళండి, ఆ గోడ మీదకి ఈ గోడ మీదకి ఎగిరింది. ఇప్పుడు ఈ పిల్ల తల్లి పట్టుకుంది అన్న నమ్మకంతో ఉంటుందా, లేకపోతే వదిలేస్తానన్న భయంతో ఉంటుందా? ఇప్పుడు చూడండి, అక్కడికి ఇక్కడికి ఎగిరేటప్పుడు కోతి పిల్ల ఉంది కదా, ఇలా పట్టుకుంటుంది కదా, ఎన్ని కొమ్మలు ఎగిరినా కింద పడలా. అప్పుడు అతిశయము తల్లిదా పిల్లిదా? అతిశయం. కొమ్మ ఎగురుతుంది కదా కోతి, ఎగిరినప్పుడు కింద పడదు. ఎవరా? పిల్ల. గట్టిగా పట్టుకుంది కదా, ఎవరినా? ఇప్పుడు అతిశయము తల్లిదా పిల్లదా? చెప్పండి త్వరగా. పిల్లదా తల్లిదా? అతిశయం. ఎందుకని? గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు నేను మంచి పనులు చేసి మంచోడిని అంటే అతిశయము నాదా దేవుందా? దేవుంది ఎట్టవుద్ది? మంచి పనులు చేసి మీరు ఇంకా క్యాచ్ చేయాల. మంచి పనులు చేసి నేను మంచోడిని అనుకుంటే అతిశయం నాదా దేవుందా? కదా. ఇప్పుడు నేను మంచోడిని కాదని నాకు అర్థమయ్యాక నేను ఎన్ని మంచి పనులు చేసినా ఆయన ద్వారానే చేయగలిగాను. కాబట్టి ఘనత మహిమ దేవునికే. నాకు అది అర్థం కావాలి. అర్థమైందా? అదే స్థిర పరిశుద్ధత. మంచి వారికి మేలు చేయంటే ఎవరు మంచోళ్ళు లేరు, అందరం పాపులనే. ఆయన కృప వల్ల ఏమయ్యాము? ఇప్పుడు మనం తినే తిండి, కట్టుకునే బట్ట, తాగే నీరు, పీల్చే గాలి. ఇప్పుడు చెప్పండి, మంది కాదని మనకు అర్థమైతే దేవుడు కోరికలు తీర్చాడు, అవసరాలు తీరుస్తాడు. మన అవసరాలు తీర్చు నీడ్. 4 పాయింట్ దగ్గరకు వచ్చాం. అంటే స్థిర ఆశీర్వాదం. భక్సింగ్ అనే దైవజనుడు, విన్నారా పేరు? భక్సింగ్. ఆయన సేవ చేసే రోజుల్లో హైదరాబాద్లో ఒక రూమ్ తీసుకున్నాడు. వాళ్ళు అడిగారు, నువ్వు రెంట్ ఎలా కడతావని. మా నాన్న రాజు అని చెప్పాడట, కింగ్ అని చెప్పాడట. నెలవగానే రెంట్ కట్టలా. ఏమంటారు అప్పుడు వెంటనే? మీ నాన్న కింగ్ అని చెప్పావు కదా, అతి కట్టలేవా అన్నాడు. ఎట్లుంటుందా? బాధ ఉంటుందా? గదిలోకి వెళ్ళి, ఎస్ఐయా నేను రాజు అని చెప్పుకున్నాను, ఎందుకంటే నువ్వు రాజువే కాబట్టి, ఇదిగో వాళ్ళు రెంట్ అడుగుతున్నారు, నాకు రెంట్ ఇవ్వమని అడిగితే ప్రార్థనలో దేవుడు చెప్పాడట, నువ్వు బయటికి వెళ్ళి ఒక సహోదరుడు వస్తాడు, నీకు ఈ రోజుకి ఎంత అవసరం అంత రెంట్ ఇచ్చి పంపించాను, తీసుకున్నాడట. ప్రార్థన అయిపోయి ఆమెనంత బయటికి రాగానే సహోదరుడు వచ్చి, హలో బ్రదర్ భక్సింగ్ గారు, నాకు దేవుడు చెప్పాడు నీకు ఎంత ఇచ్చి రమ్మని 150 చేతిలో పెట్టాడంట. రెంట్ 150 కట్టాలా. అది ఆ పట్టణంలో ఇప్పుడు వేలలో ఉంది కదా, అప్పట్లో జరిగిన విషయం. అప్పుడు వెంటనే ఇంకొక ఆయన ఉన్నాడు సహోదరుడు, ఈయన కోసం వచ్చాడు. అడిగేవాడు 1000 2000 అడగొచ్చు కదా, 150 ఎందుకు అడిగామంటే భక్సింగ్ గారు అన్నారట, ఇంకేమైనా అవసరం ఉంది చెప్పి మళ్ళీ గదిలో పోతానట. దట్ ఈస్ ఫెయిత్. యెహోవా మంచి వారికి మేలు చేయి. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. 3ది, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండదు. ఈరోజు ప్రపంచమంతా దానికోసమే ప్రయాసపడుతుంది, కానీ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఏం లేదు, అసమాధానం. ఎక్కడ పీస్ లేదు. పీస్ ఇవ్వగలిగిన వాడు యేసు ఒక్కడే. నెమ్మది ఇవ్వగలిగిన వాడు యేసు ఒక్కడే. పీస్ ఆఫ్ మైండ్. పీస్ అంటే రాజ్యము కూడా అందుకే దేవుని రాజ్యం చెప్పండి, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందలి. అదే గుర్తుపెట్టుకోవాలి మీరు. మొదట నా రాజ్యమును, చూసారా, వండర్ఫుల్ వర్డ్. కాబట్టి ఈ పీస్ అంటే భవిష్యత్తులో ఈ భూమి మీద దేవుడు వాళ్ళకి రాజ్యం ఇవ్వబోతున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. వాళ్ళు ఎదురు చూస్తుంది ఈ స్పిరిచువల్, ఈ ఫిజికల్ కింగ్డమ్, ఈ భూమి మీద దేవుడిచ్చే ఏళ్ళ సహస్రాబ్ది, దానికోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. మనమేమో ఎటర్నల్ లైఫ్, పరలోక రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం.
యూదులు భూమి మీద స్థాపించే రాజ్యం కోసం ఎదురు చూసబోతున్నాడు. యెరూషలేము రాజధాని చేసుకొని భూలోకం అంతటిని రాజుగా పరిపాలన చేయబోతున్నాడు ఆయన. అప్పుడు ఉంటుంది ఇశ్రాయేలు మీద సమాధానం. కష్టాలుంటే, శ్రమలుంటే, బాధలుంటే, జబ్బులుంటే, ఇబ్బందులుంటే, కన్నీరుంటే, వేదనలుంటే నెమ్మదిగా ఉంటామా? ఎస్ ఆర్ నో? ఆ పరిస్థితుల్లో కూడా మనం నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి? నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేశాను నేను. పాడేరు విన్నారా పేరు? పాడేరు అడవి ప్రాంతం. పాడేరు విశాఖపట్నం బార్డర్, ఇట్లా ఈస్ట్ గోదావరికి బార్డర్, అక్కడ పాడేరు ఉంటుంది. మనకు తిరుమల ఉన్నట్టే ఘాట్ రోడ్ ఉంది అక్కడ, భయంకరమైన ఘాట్ రోడ్, దీనికంటే భయంకరంగా ఉంటాయి. బస్సులో ప్రయాణం, బస్సు వెళ్తూ ఉంది, అందరు దిగిపోయారు, కండక్టరు, డ్రైవరు, పెద్ద ఆమె, పాప మిగిలారు అంతే బస్సులో. ఆ ఎక్కి వెళ్ళేటప్పుడు ఈ పెద్ద ఆమె పైనుంచి కిందకి చూసి లోయల్లో, అంటే ఏమాత్రం మిస్ అయినట్టు ఇంకెవరు బతకరు అనమాట, అట్లా అంటే భయంకరమైన లోయలు. ఈ బస్సు కడ్డీ ఉంటుంది కదా, ఇట్లా ఆ కడ్డీ పట్టుకొని కటకట ఒరుగుతుంది. ఎవరా? పెద్ద ఆమె. ఈ పాప, పక్కన ఉన్న పాపకి మహా అంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి. కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా కూర్చుంది. ఈ పెద్దానికి మతిపోయింది. రేపో మాపో చచ్చే, నాకు చచ్చే అంత భయమేసింది. ఇంకా బోల్డ్ లైఫ్ ఉంది ఈ అమ్మాయికి, ఇంత ధైర్యంగా ఎలా కూర్చుంది ఈ బస్సులని. బస్సు కిందకి దిగాక అడుగుతుంది, పాప రేపో మాపో చచ్చే, నాకు చచ్చే అంత భయమేసింది, నువ్వు ఎట్ట కూర్చున్నావే ఇంత నిబ్బరంగా బస్సులని అడిగితే ఆ డ్రైవర్ మా నాన్నదట. ఏమంటదంట, నీకు నానైతే నాకు కొడుకు కదా అన్నదంట. మీకేమర్థమైంది? బిడ్డ తండ్రి నమ్మింది, తల్లి నమ్మలేదు. ఒక చెరువు ఉంది. చెరువు గట్టు యువతల కుక్క, గట్టు అవతల ఒక పెద్ద ఆయన గొడుగు పట్టుకొని పోతున్నాడు. అవతల గట్టు వైపున ఉన్న వ్యక్తిని చూసి యువతల గట్టు మీద ఉన్న కుక్క అరుస్తుంది. ఇతను ఈ గొడుగు కర్ర తీసుకొని రాని అందు చూసుకొని ముక్కలు చేశాడు గొడుగుని. మీకేమర్థమైందా? చెప్పండి, ఏమర్థమైంది చెప్పండి. నది దాటి కుక్క రాగలదా? ఏమండి, ఏపు చుట్టూ కంచి వేసినట్టు దేవుడు నీ చుట్టూ కంచి వేస్తే దేవుని అనుమతి లేకుండా జబ్బులైనా, కష్టాలైనా, కడగండ్లైనా, కన్నీళ్ళైనా, వేదనలైనా రాగలవా? వచ్చినా అవి నిలబడగలవా దేవుని ఎదుట? నేర్పాల్సిన పాఠాలు నేర్పి అవి పోతాయి, నిన్ను మాత్రం ఏమీ చెయ్యలేవు. ఏపుతో అంటాడు, ప్రాణము జోలికి వెళ్ళకు అని. నీ ప్రాణము దేవుని చేతిలో ఉంది. ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ముగింపులో మిమ్మల్ని అడుగుతున్నా, మీ విశ్వాస పరిమాణం ఎంత? మీరు అడగొచ్చు, పాస్టర్ గారు నా దేవునితో నా విశ్వాసాన్ని పెంచుకోవాలంటే నన్ను ఏం చేయమంటారు? 3 పనులు చేయండి. మనం దేవునితో మాట్లాడితే ప్రార్థన, దేవుడు మనతో మాట్లాడితే వాక్యం. చెప్పండి, మనం దేవునితో మాట్లాడితే ప్రార్థన, దేవుడు మనతో మాట్లాడితే వాక్యం. ఆయన వాక్య సహవాసములో, ప్రార్థన సహవాసములో ఎడతెగకుంటే మన విశ్వాసం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. సంఘ సహవాసమందును, రొట్టె విరుచుట యందును, అపొస్తలుల బోధ యందును, ఎడతెగని ప్రార్థన యందును. 4 పిల్లర్స్. వేరే మాట 4 పిల్లర్స్ కాదు, ఇవి బైబిల్ 4 పిల్లర్స్. దీంట్లో మనం నిలబడితే మన విశ్వాస పరిమాణము పెరుగుతుంది. ప్రార్థన, వాక్యం, దేవుడు చేసిన కార్యాలను మరవకుండా స్తుతించుట, ఈ 3 మన విశ్వాసాన్ని పెంచుతాయి. ఎందుకంటే ఒకడు సర్వలోకము సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏసావు లాంటి హృదయం మీలో ఉందేమో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రభు కొరకు దేనినైనా కోల్పోదాం. దేని కొరకు యేసు ప్రభును కోల్పోయినది తీరని నష్టం. చెప్పండి, ప్రభు కొరకు దేనిని కోల్పోయినా నష్టం లేదు, కానీ దేని కొరకైనా మన ప్రభును కోల్పోతే
అది తీరని నష్టం. అది తీరని నష్టం. అందులో లేచిన పడదాం. విశ్వాసం వలన కలిగే ఆశీర్వాదాలు. మొదటి ఆశీర్వాదం చెప్పండి, స్థిరత్వం. రెండో ఆశీర్వాదం చెప్పండి, నివాసం. మూడో ఆశీర్వాదం చెప్పండి, పరిశుద్ధత. నాలుగో ఆశీర్వాదం చెప్పండి, స్థిర ఆశీర్వాదం. ఐదో ఆశీర్వాదం చెప్పండి, స్థిర సమాధానం, పీస్ ఆఫ్ మైండ్. అదే దేవుని రాజ్యం. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందలి ఎంజాయ్. ఎందుకు ఇక్కడ ఆనందం వస్తూ పోతుందంటే పాపం డిస్టర్బ్ చేస్తుంది మనం. పరలోకంలో పాపం ఉండదు కనుక ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తాం. కష్టాలిక చూడం, కన్నీళ్ళిక చూడం, వేదనలిక చూడం, బాధలిక చూడం. ఈ రాత్రి ఏ చిన్న పాపానికి లొంగిపోయి ఆనందాన్ని కోల్పోయాం, ఏ సినిమాకు లొంగిపోయి ఆనందాన్ని